తెల్లటి వస్త్రం ఉన్నా కూడా పసుపు నీటిలో ముంచి ఆరవేసి తీసేసి దానికి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి 4 కార్నర్స్ లో కూడా ఆ వస్త్రం పరిచి ఒక పళ్ళెం లాంటి దాంట్లో పెట్టుకొని కొన్ని శనగలు ఒక పావు వంతు శనగలు దత్తాత్రేయ స్వామికి మెయిన్ శనగలే అలాగా కొద్దిగా మిశ్రి అలాగే 9 కాయిన్స్ 9 or 11 కాయిన్స్ 9 గాని 11 గాని కాయిన్స్ వేసి కొద్దిగా ఒక ఖర్జూరము ఒక కొబ్బరి చిప్ప పెట్టి స్వామికి అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొంచెమే పచ్చకర్పూరం వేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసి విఘ్నేశ్వరుడు ఆరాధన చేసి, ఎందుకంటే సేమ్ డే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కూడా పుట్టారు చెప్పాను దత్తాత్రేయుడు అని, ఆయనకి దీపం వెలిగించి చేసి తర్వాత దీన్ని మనం ముడి వేసుకొని గట్టి